నమస్తే అందరికీ. అందరూ బాగున్నారా? నేను మీ గోదావరి అమ్మాయిని, మీ కడప కోడల్ని. ఈ వీడియో ఏంటి, మేము ఎక్కడ స్టే చేస్తున్నాం, ఎక్కడ ట్రావెల్ చేస్తున్నామని తెలుసుకోవాలనుకుంటే వీడియో ఎండ్ వరకు స్కిప్ చేయకుండా చూసేయండి. అండ్ నేను ఈ వీడియో వచ్చేసి December 30, 2025 రికార్డ్ చేశాను. ఇది నా ఫస్ట్ వీడియో కావడం వల్ల పోస్ట్ చేయడానికి కొంచెం టైం పట్టింది. అండ్ మేము స్టే చేసేది నవీ ముంబై ఉల్వేలో. ఇప్పుడు ఉల్వే నుంచి మెయిన్ ముంబై ఎయిర్పోర్ట్కి వెళ్తున్నాము. ఛత్రపతి శివాజీ మహారాజ్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్కి వెళ్తున్నాము. ఈ ఎయిర్పోర్ట్కి వెళ్ళాలంటే ఈ అత్తల్ సేతు బ్రిడ్జ్ నుంచి వెళ్ళాలి. ఈ అత్తల్ సేతు బ్రిడ్జ్ మన ఇండియాలోనే వాటర్ మీద కట్టిన లాంగెస్ట్ బ్రిడ్జ్ అనమాట. టోటల్ 28 కిలోమీటర్స్ వస్తుంది. వాటర్ మీద మాత్రం 22 కిలోమీటర్స్ వస్తుంది. అండ్ ఈ వెహికల్ మీద ఓన్లీ 4 వీలర్స్ అండ్ హెవీ వెహికల్స్ మాత్రమే అలౌ ఉంది. 2 వీలర్స్ కానీ 3 వీలర్స్ కానీ అలౌ లేదు. అండ్ ఇప్పుడు మేము డైరెక్ట్గా ఎయిర్పోర్ట్కి వెళ్ళట్లేదు. మధ్యలో మెట్రో స్టేషన్కి వెళ్ళి, మీకు అది మెట్రో కొత్తగా కట్టారనమాట. సో అది మీకు డైరెక్ట్ ఎయిర్పోర్ట్కి కనెక్టివిటీ ఉంది. మీకు అది చూపిద్దామని నేను ఆ లైన్లో వెళ్తున్నాను. అండ్ ఈ మెట్రో నేమ్ వచ్చేసి మహాలక్ష్మి. అండ్ దీన్ని ఆక్వా లైన్ అంటారు. ఇది కంప్లీట్ అండర్ గ్రౌండ్ మెట్రో అనమాట. మేము మార్నింగ్ 9:30కి బయలుదేరాము. 11కి రీచ్ అయ్యాము. 11:10కి మేము టికెట్ తీసుకున్నాం. మీరు టికెట్ తీసుకుంటే గ్రౌండ్ నుంచి -1కి వెళ్ళాలి. -1 ఫ్లోర్కి వెళ్ళాక అక్కడ టికెట్ కౌంటర్ ఉంటుంది. టికెట్ తీసుకొని మళ్ళీ అక్కడి నుంచి -2 ఫ్లోర్కి వెళ్ళాలన్నమాట మీరు. ఈ మెట్రో కొత్తగా కట్టింది కావటం వల్ల సెక్యూరిటీ పర్పస్ కానీ మెయింటెనెన్స్ కానీ చాలా బాగా చేశారు. మేము ప్రజెంట్ ఏ లైన్లో ఉన్నాము, ఎక్కడికి రీచ్ అవుతాము, ఎన్ని స్టేషన్స్ ఉన్నాయి మధ్యలో అనేది నేను మీకు వీడియో తీశాను. నేను మీకు అది చూపిస్తాను, ఆ మ్యాప్ అనేది. మెట్రో ఎక్కాక లోపల నేను వీడియో తీయలేదు, జనాలు ఉన్నారనమాట. సో వాళ్ళ ప్రైవసీ డిస్టర్బ్ చేయకూడదు కదా, సో నేను అందుకు తీయలేదు. సో ఇప్పుడు మేము స్టేషన్ దగ్గరికి వచ్చేసాం, మెట్రో దగ్గరికి. సో ఇప్పుడు మేము ఉండింది మహాలక్ష్మి మెట్రో స్టేషన్. అండ్ మేము వెళ్ళాల్సింది టెర్మినల్ 2కి వెళ్ళాలన్నమాట. ఛత్రపతి శివాజీ మహారాజ్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ T2కి వెళ్ళాలి. సో ఒక 3 స్టాప్స్ ముందు దిగిపోవాలన్నమాట మనం. సో ఇది మ్యాప్ అనమాట. కంప్లీట్ మెట్రో ఎక్కడెక్కడ ఏ లైన్స్లో వెళ్తుంది, ఎక్కడెక్కడ స్టాపింగ్స్ ఉన్నాయనేది కంప్లీట్గా మీకు ఆ మ్యాప్లో తెలుస్తుంది. వస్తే కనుక ఖచ్చితంగా చూడండి, మీకు అర్థమవుతుంది. అండ్ మెట్రో ఎక్కాక మీకు స్క్రీన్ మీద కనిపిస్తుంది స్టాపింగ్స్ అనేవి. మెట్రో దిగాక మీరు అక్కడ స్ట్రైట్గా వెళ్తే లిఫ్ట్ ఉంటుంది. సో లిఫ్ట్ ఎక్కేసి దిగాలన్నమాట. తర్వాత మీకు టికెట్స్ అనేది వేస్ట్ చేయకుండా అక్కడ ఒక బాక్స్ పెట్టారు. సో అందులో వేసేయాలి. తర్వాత అక్కడి నుంచి స్ట్రైట్గా వెళ్తే ఇంకో లిఫ్ట్ ఉంటుంది. P6కి వెళ్ళాలన్నమాట ఇప్పుడు మేము. అండ్ మన టెక్నాలజీ ఎంత బాగా పెరిగిపోయింది అనేది నాకు ఇక్కడ చూస్తే అర్థమవుతుంది. ఎంత అండర్ గ్రౌండ్లో ఉన్నామో భూమికి లోపల. అండ్ ఇప్పుడు మేము P6కి వెళ్ళాలి. పైకి వెళ్ళాక ఒక 300 మీటర్స్ మనం ఫ్రంట్కి నడవాలన్నమాట. ఎక్కడైతే మనకి ఎయిర్పోర్ట్లో ఆటో పాయింట్ ఉంటుందన్నమాట, ఓన్లీ ఆటోస్ మాత్రమే అక్కడ స్టాపింగ్ అనమాట. అక్కడికి వెళ్తున్నాము. అక్కడికి వెళ్ళాక వెళ్ళే దారిలో మనకి లిఫ్ట్కి ముందు ట్రాలీస్ ఉంటాయి. మన లగేజ్ అంతా ట్రాలీ మీద పెట్టుకొని ఈజీగా క్యారీ చేసుకొని వెళ్ళిపోవచ్చు. ఇది ఓన్లీ ఆ లిఫ్ట్ ఓన్లీ P6 వరకే వెళ్తుంది. ఆ లిఫ్ట్ దిగి మళ్ళీ P10కి వెళ్ళాలి. సో ఇప్పుడు మేము P6కి వెళ్తున్నాము. ఆ లిఫ్ట్ ఎక్కాము. తర్వాత అక్కడి నుంచి P10కి వెళ్ళాము. P10కి వెళ్ళాక కొంచెం స్ట్రైట్గా వెళ్తే మీకు అక్కడ డిజి యాత్ర లైన్ కనిపిస్తుంది. ఎందుకు డిజి యాత్ర అన్నానంటే కంపల్సరీగా అందరూ చేసుకోవాలి. ఎందుకంటే మనకి టైం సేవ్ అవుతుంది డిజి యాత్ర వల్ల. జస్ట్ మన ఫేస్ స్కాన్ చేస్తుంది అంతే. సో టికెట్, ఆధార్ కార్డు వెరిఫికేషన్ ఏమి ఉండదు. మీకు అక్కడ నేను చూపిస్తాను. డిజి యాత్రకు అసలు లైన్ లేదు. అండ్ అటుపక్క వెళ్తే కనుక చాలా లైన్ ఉందన్నమాట. అక్కడ ఒక పర్సన్ని స్కాన్ చేసి వాళ్ళ ఆధార్ కార్డు వెరిఫై చేసి వాళ్ళ ఎయిర్పోర్ట్ ఫ్లైట్ టికెట్ చూసి వెరిఫై చేసుకొని పంపించడానికి చాలా టైం పడుతుంది. 3 to 4 minutes ఈజీగా 1 పర్సన్కి పడుతుంది. డిజి యాత్ర అయితే మీకు జస్ట్ ½ మినిట్లో మీరు లోపలికి వెళ్ళిపోవచ్చు. జస్ట్ మీరు ప్లే స్టోర్లోకి వెళ్ళి డిజి యాత్ర యాప్ ఇన్స్టాల్ చేసి ఫస్ట్ టైం అయితే కనుక మీ ఫేస్ స్కాన్ చేస్తుంది. నెక్స్ట్ టైం నుంచి మీ ఫేస్ స్కానింగ్ అవసరం లేదు. తర్వాత ఎప్పుడైనా ఫ్లైట్కి వెళ్ళినప్పుడు మీ టికెట్ నెంబర్ అందులో ఎంటర్ చేస్తే చాలు. చూసారా డిజి యాత్రకు అసలు లైన్ లేదా? అటుపక్క చూసారా ఎంత లైన్ ఉందో ఆధార్ కార్డుకి. అదే ½ మినిట్లో అయిపోయింది. మేము లోపలికి ఎంట్రీ అయిపోయాము. ఒక్క 1 minute ఆగితే మేము ఎక్కడికి వెళ్తున్నాం ఏంటి అనేది నేను రివీల్ చేస్తాను. సో మేము లోపలికి ఎంటర్ అయిపోయాక మేము ఇండిగో ఫ్లైట్కి వెళ్తున్నాం అనమాట. ఇప్పుడు ఇండిగో కౌంటర్కి వెళ్ళి మా లగేజ్ ఇచ్చేస్తాము. లగేజ్ ఇచ్చేస్తే తర్వాత చెక్కింగ్ ఉంటుందన్నమాట.
చెక్కింగ్ కూడా మాకు డిజీ యాత్ర ఉండడం వల్ల ఫాస్ట్గానే అయిపోయింది. మీరు అడగచ్చు, నవీ ముంబైలో కూడా ఎయిర్పోర్ట్ ఉంది కదా, కొత్తగా కట్టారు కదా అని. సో అది కొన్నిటికి మాత్రమే ఓపెన్ చేశారు, హైదరాబాద్ అండ్ బెంగళూరు. ఇప్పుడు మేము వెళ్ళే ప్లేస్కి అది ఇంకా ఓపెన్ కాలేదు. అందుకని మేము మెయిన్ ముంబై ఎయిర్పోర్ట్కి వచ్చి ఇక్కడి నుంచి వెళ్తున్నాము. లగేజ్ ఇచ్చేసాము. ఇప్పుడు మేము చెక్కింగ్ కౌంటర్కి వెళ్తున్నాము. చెక్కింగ్ కౌంటర్ కూడా చాలా లైనే ఉంది, బట్ తొందరగానే అయిపోయింది డిజీ యాత్ర ఉండటం వల్ల. చెక్కింగ్ అయిపోయాక మేము 12 అయింది లోపలికి మొత్తం అంతా కంప్లీట్ చేసుకునేసరికి. సో ఇంక లంచ్ టైం అయింది కదా, మా హస్బెండ్కి లాంజ్ యాక్సెస్ ఉంది, అదాని లాంజ్ అని ఉంటుందన్నమాట. ఇంకొక 2 లాంజెస్ కూడా ఉన్నాయి, మాకు అదాని లాంజ్ యాక్సెస్ ఉంది. సో మేము అదాని లాంజ్కి వెళ్ళాము. ఫుడ్ ప్రకారంగా అయితే రేటింగ్ నేను 6 ఇస్తాను. నాకు అసలు ఏం అనిపించలేదు, సర్వీసింగ్ కూడా అంతగా ఏం బాగోలేదు, నాకైతే నచ్చలేదు. నేను వితిన్ లంచ్ కంప్లీట్ చేసుకొని బయటకు వచ్చేసాను, మాకు నచ్చలేదు అందుకని. ఫ్లైట్ 3:30 అయితే మాకు ఒక 15 మినిట్స్ లేట్గా వచ్చింది, 3:45కి వచ్చింది మా ఫ్లైట్. నేను చెప్పేస్తాను నేను ఎక్కడికి వెళ్తున్నాను అనేది. తిరుమల వైకుంఠ ద్వాదశి దర్శనం వచ్చింది, ఏకాదశి రాలేదు మాకు. 30th లక్కీ డిప్లో మాకు ద్వాదశి తగిలింది 31st. మా మ్యారేజ్ అయింది 2024లో. సో మేము 2025లో అత్తమ్మ మామతో వెళ్ళాలనుకున్నాను, 2024లో మా అమ్మ వాళ్ళతో వెళ్ళాను. ఇది కూడా 2025 ఇయర్ ఎండింగ్లో ఆయనే పిలిపించుకున్నారు. ఈ ఫ్లైట్ టేక్ ఆఫ్ అయినప్పుడు, ల్యాండింగ్ అయినప్పుడు అందరూ కూడా గోవిందా గోవిందా అన్నారు, చాలా బాగా అనిపించింది. నిజం చెప్పాలంటే ఫ్లైట్లో కన్నా ట్రైన్లో చేస్తేనే ట్రావెలింగ్ అనేది బాగుంటుంది, ఎందుకంటే ఫ్లైట్లో సౌండ్కి అస్సలు నిద్ర పట్టదు. ఇప్పుడు ల్యాండింగ్ అయిపోయింది మాకు ఫ్లైట్ దిగాక మీరు ఎవరైనా పంచది ధోతీస్ కానీ మర్చిపోతే మీరు కంగారు పడకండి. ఎయిర్పోర్ట్లో రామ్రాజ్ షాప్ ఉందన్నమాట, మీరు అక్కడ తీసుకోవచ్చు. అండ్ ఇప్పుడు నేను మీకు ఒక ఇమేజ్ చూపించాను కదా, గరుడ ఇమేజ్, అండ్ అది ఈ ఎయిర్పోర్ట్ అంతా కూడా ఆ షేప్లోనే ఉంటుంది. నేను పిక్ పెట్టలేదు బయటకు వచ్చాక, సో ఏమనుకోకండి. మేము లగేజ్ తీసుకొని మా రిలేటివ్స్ హౌస్కి వెళ్ళాము, ఎందుకంటే మాకు పైన రూమ్ దొరకలేదు. మా అత్తమ్మ మా మామయ్య కడప నుంచి డైరెక్ట్ తిరుమలకి వచ్చేసారు. వాళ్ళ రిలేటివ్స్ హౌస్లో దిగి వాళ్ళు ఫ్రెష్ అప్ అయిపోయి, తర్వాత మేము వచ్చాక మేము ఫ్రెష్ అప్ అయిపోయి మేము గోవిందరాజస్వామి టెంపుల్కి వెళ్ళాము. ఇదే ఫస్ట్ టైం గోవిందరాజస్వామి టెంపుల్కి రావటం నేనైతే. ఇక్కడ కూడా దర్శనం చేసుకుని తర్వాత రూమ్కి వెళ్ళిపోయాము, అది మా రిలేటివ్స్ హౌస్కి వెళ్ళిపోయాము. అక్కడ మార్నింగ్ 4కి లేచాము, ఫ్రెష్ అప్ అయిపోయి 6 కల్లాగా మేము బస్కి వెళ్ళామన్నమాట, డైరెక్ట్ కొండకి వెళ్తున్నప్పుడు కూడా డెకరేషన్ చాలా బాగా చేశారు. నేను వీడియోస్ తీయలేదు, ఎందుకంటే నాకు జర్నీ సిక్నెస్ ఉందన్నమాట, కారు బస్సు పడదు. కొన్ని వీడియోస్ స్కిప్ చేసేసాను, నేను తీయలేకపోయినా. అవి కూడా మా హస్బెండ్ తీశారు కొన్ని వీడియోస్, అవి మాత్రమే నేను యాడ్ చేశాను. అండ్ తిరుమలకు వచ్చాక అందరూ ఫస్ట్ దర్శించుకోవాల్సింది వరాహస్వామిని. ఎవ్వరూ మర్చిపోకండి, ఎందుకంటే వరాహస్వామి దగ్గరికి వెళ్ళి మన కోరుకుంటేనే మన తిరుపతిలో స్వామివారి దగ్గర మన కోరిక అనేది నెరవేరుతుంది. అది అందరికీ తెలిసిందే, మన శాస్త్రాల్లో పురాణాల్లో కూడా రాసి ఉంది. దర్శనం అయిపోయాక మేము వెంగమాంబ అన్న సత్రానికి వెళ్ళాము. అక్కడ మేము ప్రసాదం తినేసి తర్వాత దర్శనానికి వెళ్ళిపోయాము. ఈ పెయింటింగ్ నేను మీకు చూపిస్తున్నాను కదా, ఇది అందరికీ తెలిసిందే, ఆదిశేషు అనమాట. ఆదిశేషు తలపైన వెంకటేశ్వర స్వామి ఉంటారు, కడుపు మీద నరసింహస్వామి ఉంటారు, అహోబిలం ఉంటుంది. అహోబిలం వెళ్తే ఆ వీడియో కూడా నేను మీకు పెడతాను. మ్యారేజ్ అయ్యాక అదే ఫస్ట్ అహోబిలం వెళ్ళడం, మా మ్యారేజ్ కూడా అహోబిలంలోనే జరిగింది. ఇంకా ప్రసాదం తినేసాము, మాకు అక్కడ ఉప్మా పెట్టారనమాట, అది తినేసి మేము ఇంకా దర్శనం లైన్లోకి వెళ్ళిపోయాము. ఒకవేళ ఎవరైనా ప్రసాదం తినటానికి కుదరలేదు, టైం అయిపోయిందంటే కనుక కంగారు పడక్కర్లేదు. తిరుమల సేవా కమిటీ మెంబర్స్ ఉంటారు కదా, వాళ్ళు ప్రసాదం అనేది పెడుతున్నారు. పొంగలి బాదం పాలు పెట్టారు, మేము బాదం పాలు తీసుకున్నాము, ఆల్రెడీ టిఫిన్ తినేసాం కాబట్టి చాలా బాగుంది. పాలు అయితే కనుక తాగడానికి బాగున్నాయి. సో బాదం పాలు తాగేసి మేము లోపలికి వెళ్ళిపోయామన్నమాట. అండ్ మా దర్శనం టైమింగ్ వచ్చేసి 10:30, లోపలికి 10:30కి వెళ్ళాము, 12కి బయటకు వచ్చాము. ఎగ్జాక్ట్గా ఒక 1 అవర్ మేము లోపల రూమ్లో ఉన్నాము. అండ్ ఇక్కడ మేము మా లగేజెస్ ఏమైనా ఉంటే ఎవరైనా క్లాక్ రూమ్లో ఇచ్చేయాలి. నేను క్లాక్ రూమ్లో ఇచ్చాక డైరెక్ట్గా ఎక్కడ తీసుకోవాలి మీ మొబైల్స్ లగేజెస్ అనేది నేను మీకు వీడియోలో పెట్టాను,
చూపిస్తాను. దర్శనం అయితే చాలా బాగా జరిగింది. ఎవరిని తొయ్యలేదు, నిదానంగా చూపించారు దేవుడిని అయితే. బయట కూడా డెకరేషన్ చాలా బాగా చేశారు. ఇదే ఫస్ట్ టైం నేను వైకుంఠ ఏకాదశి దర్శనం చేసుకోవటం. చాలా బాగా అనిపించింది. దేవుడిని ఎంతసేపు చూసినా తనివి తీరదు కదూ, మళ్ళా మళ్ళా చూడాలనిపిస్తూనే ఉంటుంది. మా దర్శనం అయిపోయింది. ఇంకా మేము కిందకి వెళ్ళిపోయాము మా రిలేటివ్స్ హౌస్కి. అక్కడి నుంచి మేము మా ఊరు ముద్దనూరు అనమాట. మేము అక్కడికి వెళ్ళిపోయాము మళ్ళీ ముద్దనూరు. మేము ముద్దనూరు నుంచి ట్రైన్కి వెళ్ళాము. ట్రైన్కి ఎందుకు వెళ్ళాము అంటే అది సాటర్డే వెళ్ళామన్నమాట. 11:30కి మాకు ట్రైన్ ఉన్నిందనమాట నైట్ టైము. ఒక 1 అవర్ లేట్గా వచ్చింది ట్రైన్ అయితే. చాలా చలి, విపరీతమైన చలి కింద మేము వెళ్ళేటప్పుడైతే నైట్ టైము. ఎందుకు ట్రైన్కి వెళ్తున్నామంటే మాకు నవీ ముంబైలో రైస్ అంతగా నచ్చలేదు. సో మాకు తినటానికి ఇబ్బందిగా ఉందని చెప్పి మేము రైస్ బ్యాగ్ పట్టుకెళ్తున్నాం. రైస్ బ్యాగ్, ఇంట్లో ఇంకా చిన్న చిన్న వస్తువులు అవన్నీ పట్టుకెళ్తున్నాం అనమాట. సో అందుకు మేము ట్రైన్లో వచ్చాము. ఫ్లైట్లో అయితే అంత లగేజ్ కుదరదు కదా. అండ్ ఈ వీడియో మీరు అందరూ చూస్తున్నారు కాబట్టి మీకు నచ్చితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయడం మర్చిపోకండి. ఇంకా నేను ఇలాంటి మంచి మంచి వీడియోస్ అన్నీ నేను పెడుతూ ఉంటాను. ఖచ్చితంగా నా ఛానల్ మీద ఒక కన్నేసి ఉంచండి. ఫస్ట్ వీడియో కావడం వల్ల నా వాయిస్ కానీ నా మాట కానీ ఏమైనా కొంచెం మిస్టేక్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో తెలపండి. మీరు ఎన్నిసార్లు వైకుంఠ ఏకాదశి దర్శనానికి వెళ్ళారు అనేది కూడా నాకు కామెంట్లో చెప్పండి. అండ్ మొత్తంగా ఇంటికి వచ్చేసాము. ఐడికొండలవాడి దర్శనం బాగా జరిగింది. గోవింద గోవింద, ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద గోవింద.